రైట్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఇండియన్ సొసైటీలో రిలీజియన్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. రిలీజియన్, రిలీజియన్ గురించి నేర్చుకోబోతున్నాము. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెక్స్ట్ తెలుగు అకాడమీ బుక్ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని మీ ముందు ప్రెజెంట్ చేస్తాను ఈరోజు. ది బెస్ట్ కంటెంట్. నేను ముందు పదే పదే చెప్తుంటాను. మనం నేర్చుకునేది ఏదైనా అర్థవంతంగా ఉండాలి. బట్టి పట్టినట్టుగా అసలు ఉండకూడదు. లెర్నింగ్ షుడ్ బి ఫన్. మనం నేర్చుకునే అంశం అనేది మనకి ఫన్ ఇవ్వాలి. కొంత విజ్ఞానాన్ని ఇవ్వాలి. సో దట్ మనం సక్సెస్ అవ్వాలి. ఆ బేస్ మీద ఎళ్ళిపోవాలి తప్ప, ఎట్టి పరిస్థితుల్లో కూడా బై హార్ట్ చేస్తున్నట్టు, మనకి జాబ్ కావాలి, ఖచ్చితంగా నాకు జాబ్ రావాలి. ఈ జాబ్ రాకపోతే ఇక నేను బ్రతకలేను అన్నట్టుగా కాకుండా సంథింగ్ ఐ హావ్ టు నో అనే యాంగిల్‌లో మీరు తెలుసుకోవాలి. అట్లంటే నాలెడ్జ్ పెరుగుతూ పోతుంది గానీ, ఉద్యోగం వస్తుందా సార్ అనే వింత వాదన చేయకూడదనమాట. ఖచ్చితంగా యాంగిల్ మిస్ అవ్వకూడదు. డెప్త్‌నెస్ పెంచుకోకూడదు. ఎంత లోతుకెళ్ళాలో అంత లోతుకెళ్ళాలి. బట్ వి హావ్ టు అండర్‌స్టాండ్ ది కాన్సెప్ట్ అని చెప్పడం నా ఉద్దేశ్యం. ఎనీహౌ లెట్ అస్ డ్వెల్ ఇంటు ద టాపిక్. అసలు రిలీజియన్ అంటే ఏంటో కాన్సెప్ట్ చూద్దాం. ది కాన్సెప్ట్ ఆఫ్ రిలీజియన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో, డిఫరెంట్ సోషియాలజిస్ట్‌లు కానివ్వండి, ఆంథ్రోపాలజిస్ట్‌లు కానివ్వండి, అనేకమైన నిర్వచనాలను ఇవ్వడం జరిగింది. డెఫినిషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ డెఫినిషన్స్ అన్నీ ఏం చెప్తున్నాయి అంటే, వాట్ ఈస్ రిలీజియన్ అంటే, రిలీజియన్ అనేది ఒక విశ్వాసం అని చెప్తున్నాయండి. రిలీజియన్ అనేది ఒక విశ్వాసం. ఒక బిలీఫ్. రిలీజియన్ ఈస్ వన్ బిలీఫ్ అని చెప్తున్నాయి. డిఫరెంట్ సోషియాలజిస్ట్‌లు అండ్ ఆంథ్రోపాలజిస్ట్‌లు తెలిసిన విషయం అది. మతం అంటే ఏదో ఒక శక్తి మీద విశ్వాసం కలిగి ఉండటం. లేదా ఒక అభౌతిక శక్తిని నమ్మటం అని తేల్చేశారనమాట. డిఫరెంట్ సోషియాలజిస్ట్‌లు గాని, ఆంథ్రోపాలజిస్ట్‌లు గాని. ఇంకొక రకంగా చెప్పాలంటే, ఇంకొంచెం చెప్పాలి అంటే, మనిషి ఒక మానవాతీతమైన శక్తిని నమ్మితే దాన్నే మతమంటారు. సో, ఇందులో ప్రధానంగా మనకు కనిపించేది మతంలో ఏమిటి అంటే బిలీఫ్. బిలీఫ్ అనేది కనిపిస్తుంది. మతంలో ఉండే ప్రధానమైన అంశము ఏమిటి అంటే బిలీఫ్. వితౌట్ బిలీఫ్ దేర్ ఈస్ నో రిలిజియన్. యూ ప్లీజ్ రిమెంబర్ థిస్. ఐ యామ్ స్ట్రెస్సింగ్ అగైన్ బిలీఫ్. అన్ని నిర్వచనాల సారాంశం ఏమిటి అంటే విశ్వాసం ఉంది. మనిషి ఒక మానవాతీతమైన మరొక శక్తిని నమ్ముతున్నాడు. ఆ నమ్మకమే మతము అని చెప్పేసి అందులో తేల్చేశారు. ఓకే. రైట్. వెరీ గుడ్. అయితే మతము అనేది ఒక మిథ్యనా? ఈజ్ రిలిజియన్ ఎ మిత్ అనేది సోషియాలజీలో ప్రధానంగా డిస్కస్ చేస్తారు. ఓకే. ఏదో ఒక మానవత్వ శక్తి మీద ఉంచే నమ్మకమే మతం అని తెలుసుకున్నాం. అయితే కొన్ని క్వెషన్స్ చూడండి. అసలు ఆ శక్తి ఏమిటి? ఆ మానవాతీత శక్తి ఏమిటి? అది కంటికి కనిపిస్తుందా? దానికి రూపం ఉందా? ఉంటే ఏ ఆకారంలో ఉంటుంది? అనే ప్రశ్నలకి, మీరు ఏ మతమైనా తీసుకోండి. ఏ మతంలో కూడా ఆధారాలతో కూడినటువంటి ఒక శాస్త్రబద్ధ సమాధానం దొరకదు కాబట్టి, ఖచ్చితంగా మతము అనేది ఒక మిథ్య. యెస్. రిలిజియన్ ఈస్ ఎ మిత్. అయినప్పటికిని ప్రజలు భౌతిక ప్రయోజనాన్ని ఆశించో, లేకపోతే మానసిక ప్రశాంతత కోసమో విశ్వసిస్తున్నారు. సో, బిలీఫ్ అనేది ఉంది. కోట్లాది మంది విశ్వసిస్తున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరం కాదు. విశ్వవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఏర్పరుచుకున్నటువంటి ఒక విశ్వాసపూరితమైన వ్యవస్థే రిలిజియన్. సో, ఇట్ హాస్ వెరీ సిగ్నిఫికెన్స్ ఇన్ సొసైటీ. ఓకేనా? అయితే, దెన్ చూడండి. మీకు కేవలము నమ్మకము, బిలీఫ్ ఉంటే సరిపోతుందా? బిలీఫ్ ఉంటే సరిపోతుందా మతానికి అంటే లేదండి. మతము అనిపించుకోవాలంటే ఖచ్చితంగా రిచువల్స్ కూడా ఉండాలి. రిటినల్స్ అని పడింది. రిచువల్స్, రిచువల్స్ కూడా ఉండాలి. రిచువల్స్ అంటే ఏమిటి తెలుగులో? సంస్కారాలు. మనిషి ఒక మానవతాతి శక్తిపై ఉంచుకున్న విశ్వాసాన్ని, బిలీఫ్‌ని నమ్మకమని చెప్పాను ముందు. అయితే ఆ నమ్మకాన్ని వ్యక్తపరచటానికి మనిషి కొన్ని కార్యకలాపాలు చేస్తాడు. కొన్ని రిచువల్స్ పాటిస్తాడు. లేదా తన నమ్మకాన్ని రిచువల్స్ రూపంలో వ్యక్తపరుస్తాడు. ఓకేనా? సో, రిలిజియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఫార్ములా చెప్తున్నాను. సింపుల్‌గా వాట్ ఈస్ రిలిజియన్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే రిలిజియన్ ఈజ్ ఈక్వల్స్ టు బిలీఫ్ ప్లస్ రిచువల్స్. రిచువల్స్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ రిలిజియన్? రిలిజియన్ ఈజ్ నథింగ్ బట్ బిలీఫ్ ప్లస్ రిచువల్స్. ఓకేనా? అది. ఓకే. నెక్స్ట్ అండి. ఓకే. దెన్ కొంతమంది శాస్త్రవేత్తలను మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి.
మతము, సోషియాలజీలో మతము అనేది వచ్చింది అంటే, మీరు ఇమ్మీడియేట్‌గా గుర్తుంచుకోవాల్సినటువంటి సోషల్ సైంటిస్ట్ ఎవరు అంటే, ఇమాయిల్ దుర్ఖైమ్. 1912లో ఒక ఎక్సలెంట్ బుక్‌ని పబ్లిష్ చేయడం జరిగింది. ఈయన ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఆఫ్ రిలిజియన్ అని పిలువబడతాడు. ఇమాయిల్ దుర్ఖైమ్. ఇమాయిల్ దుర్ఖైమ్. దెన్ నెక్స్ట్ పర్సన్ ఇమాయిల్ దుర్ఖైమ్ తర్వాత నెక్స్ట్ పర్సన్ మీరు గుర్తుంచుకోవాల్సింది రాడ్‌క్లిఫ్ బ్రౌన్. రాడ్‌క్లిఫ్ బ్రౌన్. వీళ్ళిద్దరిని మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇమాయిల్ దుర్ఖైమ్ అండ్ రాడ్‌క్లిఫ్ బ్రౌన్. వీళ్ళిద్దరూ మతం యొక్క సోషల్ ఫంక్షన్స్ గురించి, సామాజిక ప్రకార్యాలు అంటే సోషల్ ఫంక్షన్స్. సొసైటీకి మతం వల్ల అనుగురేటటువంటి ప్రయోజనాలేమిటి? అనే దానికి సంబంధించి విస్తృతమైన అధ్యయనాలు చేయడం జరిగింది. ఓకేనా? అంతే కాకుండా యూ ప్లీజ్ రిమెంబర్ ఈబీ టైలర్, ఈబీ టైలర్, దెన్ జేమ్స్ ఫ్రేజర్ అండ్ మాలినోవ్స్కీ. ఇంకా దీని గురించి వీటి గురించి ఈ బుక్‌లో మీకు చాలా డెప్త్‌గా ఉంది. అండ్ మారెట్. వీళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో, రిలిజియన్ అనే కాన్సెప్ట్‌ని నేర్చుకుంటున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన సోషియాలజిస్ట్‌లు ఎవరెవరండి? ఇమాయిల్ దుర్ఖైమ్ నంబర్ 1 పర్సన్, అగ్రగణ్యుడైన ది ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఆఫ్ రిలిజియన్ అని పిలుస్తాం. దెన్ రాట్‌క్లిఫ్ బ్రౌన్. వాళ్ళ తర్వాత ఈబీ టైలర్, జేమ్స్ ఫ్రేజర్, మాలినోవ్స్కీ అండ్ మారెట్. వీళ్ళని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆరుగురు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ ఏం చేశారు? మత భావనలు ది కన్సెప్ట్ ఆఫ్ రిలిజియన్‌ను విస్తృతపరచడం జరిగిందనమాట. చూద్దాం ఫ్రెండ్స్ ఇంతకీ డెఫినిషన్స్ ఏమిటి? ఫస్ట్ మనం ది కన్సెప్ట్ ఆఫ్ రిలిజియన్ అంటే తెలుసుకుందాం. రిలిజియన్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ బిలీఫ్ ప్లస్ రిచువల్స్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఓకే. డెఫినిషన్స్ గురించి మాట్లాడినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మతానికి ఒక నిర్వచనం చెప్పినటానికి ప్రయత్నం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఈబీ టైలర్. ఇప్పటివరకు ఏంటి అంటే, మన నాగరికత ఎవరితో స్టార్ట్ అయిందండి? మనందరి నాగరికత ఎవరితో స్టార్ట్ అయింది? ఆది మానవుడితో స్టార్ట్ అయింది. ఆది మానవుడు ఎప్పుడో 4000, 5000, 6000, 10,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనుషులకి మత విశ్వాసాలు ఉన్నాయా? లేవా? అనే దాని మీద పరిశోధనలు విస్తృతంగా జరిగాయి. సోషియాలజీలో. వాళ్ళెవ్వరికీ మత విశ్వాసాలు లేవు. అసలు ఏ మతాన్ని వాళ్ళు ఆచరించాలనేది బలమైన అభిప్రాయం. వెరీ స్టార్టింగ్‌లో. వీటన్నింటిని త్రోసిపుచ్చుతూ, ఆదిమ వాసులకి మత విశ్వాసాలు లేవు అనే అభిప్రాయాన్ని తోసిపుచ్చి, ఆదిమ జాతి మతానికి నిర్వచనం చెప్పినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అంటే, ఈబీ టైలర్ ఖచ్చితంగా క్వెషన్ అడుగుతాడు. ఈబీ టైలర్ ఏమన్నాడు తన నిర్వచనంలో అంటే, మతం అంటే ఒక నిరాకార శక్తులపై విశ్వాసంగా పేర్కొన్నాడు. అగైన్ విశ్వాసం. ఏ శక్తులపై విశ్వాసం? ఒక నిరాకార శక్తులు లేదా స్పిరిచ్యువల్ శక్తులు వాటిని మానవాతీత శక్తులని కూడా అని పిలుస్తారనమాట. సింపుల్‌గా చెప్పేసాడు. ఆదిమ జాతుల్లో మతము అనేది ఉంది. వాళ్ళకి కూడా నిరాకార శక్తుల మీద లేదా మానవాతీత శక్తుల మీద నమ్మకం ఉంది అని చెప్పి ఆదిమ జాతి మతానికి నిర్వచనం చెప్పినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త ఈబీ టైలర్. రాయొద్దండి. నెక్స్ట్ జేమ్స్ ఫ్రేజర్. అగైన్ ఇంకో సైంటిస్ట్ జేమ్స్ ఫ్రేజర్ ఏమంటున్నాడు? దీన్ని డెఫినిషన్‌ని కొంచెం విస్తృతపరిచాడు. విస్తృతపరిచి ఏమంటున్నాడు చూడండి. మనిషి జీవితాన్ని ప్రకృతిని నడిపిస్తున్న శక్తుల మీద, అగైన్ శక్తుల మీద, మనిషికి ఉండే అచంచల విశ్వాసమే మతము. మనిషి తనకంటే శక్తివంతమైన ఒక నిరాకార శక్తి ఉందని, అదే ఈ సృష్టిని నియంత్రిస్తుందని నమ్ముతాడు. ఆ నమ్మకాన్ని మతం అంటాడు అని చెప్పి కొంచెం విస్తృతపరిచాడు జేమ్స్ ఫ్రేజర్. ఈ టైలర్ తర్వాత. ఇంకా నెక్స్ట్ ఇది చాలా సార్లు అడిగారు. మలినోవ్స్కీ మతాన్ని ఒక సామాజిక దృగ్విషయం. ఇట్స్ ఎ సోషల్ ఫెనామినన్ అని చెప్పాడు. హూ సెడ్ రిలిజియన్ ఈస్ ఎ సోషల్ ఫెనామినన్ అంటాడు సింపుల్‌గా క్వెషన్. ఎవరు? మలినోవ్స్కీ. ఆయనేమంటాడు ఇంకా ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అంటాడు. ఎనఫ్. మలినోవ్స్కీ ఏమన్నాడు? ఇట్స్ ఎ సోషల్ ఫెనామినన్ అన్నాడు. ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అన్నాడు. దెన్ టైలర్ శిష్యుడున్నాడండి ఆర్ఆర్ మ్యారెట్. ఈయనేమంటున్నాడు? ప్రకృతి శక్తుల మీద విశ్వాసం అన్నాడు. ఎర్ గాలి వస్తుంది. చెట్లు కదులుతున్నాయి. నది ప్రవహిస్తూ ఉంది. వాటర్ కదులుతుంది. అంటే దీని వెనక ఏదో ఒక శక్తి ఉంది. ప్రకృతిలో ఏదో ఒక శక్తి ఉంది అని చెప్పేసి ప్రకృతి మీద కాన్సంట్రేట్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ప్రకృతివాదంని తీసుకొచ్చి నేచురలిజం అంటాం. నేను చెప్తాను దీని గురించి. మ్యారెట్ అండి. సో, ఎనీహౌ ఏదైనా గాని రాడ్‌క్లిఫ్ బ్రౌన్ అనే ఆయన ఏమంటాడు?
ఆచరించిన సంస్కారాలు, ఆచారాలు. సరే నమ్మకం అనేది అన్నిట్లోనూ ఉందయ్యా. ఓకే. ఐ అగ్రీ విత్ ఎ సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని మీద నమ్మకం గురించి చెప్తున్నారు. సంస్కారాలు, రిచువల్స్ అని చెప్పాను కదా! కానీ మనిషి తన నమ్మకాన్ని వ్యక్తపరచడానికి పాటించే ఆచారాలను, సంప్రదాయాలను రిచువల్స్ అంటారు. అవి ముఖ్యమైనవని చెప్పి రాడ్క్లిఫ్ బ్రౌన్ అన్నాడు. రాడ్క్లిఫ్ బ్రౌన్ అనగానే మీకు టక్కున గుర్తు రావాల్సింది రిచువల్స్ అనేవి. ఈ నిర్వచనాలన్నిటిని పరిశీలించి గ్రీజ్, గ్రీజ్ మత భావనను ఇంకా స్థిరపరచడం జరిగింది. ఓకేనా? ఈయనేమంటున్నాడు? మనుషుల్లో విస్తరించి చిరస్థాయిగా నిలిచిపోయే ఒక బలమైన నమ్మకం. ప్రేరణతో కూడిన ఒక ప్రతీకాత్మక వ్యవస్థ, సింబాలిక్ స్ట్రక్చర్‌ని మతము అని చెప్పాలని బ్రీడ్జ్ అంటున్నాడు. సో, ఎనఫ్ ఫ్రెండ్స్. మీరు అది పట్టుకొని, ఇది పట్టుకొని అర్థం చేసుకోకుండా సవాలక్ష ఇబ్బందులు పడొద్దు. ఓకేనా? ఆదిమ గిరిజన మతానికి నిర్వచనం చెప్పడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈవి టైలర్. జేమ్స్ ఫ్రేజర్ వచ్చాడు. మాలినోవ్స్కీ ఇట్స్ ఎ సోషల్ ఫెనామినన్ అన్నాడు. అండ్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అన్నాడు. ఆర్ఆర్ మారెట్ ఏమంటున్నాడు? ప్రకృతి శక్తులున్నాయి. దాని మీద విశ్వాసం అన్నాడు. రాడ్‌క్లిఫ్ బ్రౌన్ వచ్చాడు. యెస్ నమ్మకము ప్లస్ రిచువల్స్ కూడా కలవాలి. అప్పుడే మతం అంటున్నాడాయన. కానీ క్రీజ్ వచ్చాడు. మతాన్ని కొంచెం స్థిరపరిచి చెప్పడం జరిగిందనమాట. ఓకే. దెన్ అనదర్ కాన్సెప్ట్ ఈస్ రిలిజియన్ ఈస్ ఎ సింబాలిజం. రిలిజియన్ ఈస్ ఈక్వల్స్ టు ఇందాక మీకు చెప్పాను. వాట్ ఈస్ రిలిజియన్? ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బిలీఫ్. రిలిజియన్ ఈస్ ఈక్వల్స్ టు ఫార్ములా. బిలీఫ్స్ ప్లస్ రిచువల్స్. ఓకేనా? ఓకే. అయితే మీరొకటి గుర్తుపెట్టుకోవాల్సిందేమిటి అంటే, మీకు ప్రతీదీ నేను హ్మ్. ఎక్కడ అయితే కావాలో అక్కడే చెప్తాను. అన్నెసెసరీ థింగ్స్ మనకొద్దు. ఓకే. మీరొక పాయింట్‌లాగా గుర్తుపెట్టుకుంటారో, ఇంకోలాగా గుర్తుపెట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి. తెగల్లో ఆదిమ మానవుడికి లేదా గిరిజన తెగలకి ఈ శక్తులను బలంగా నమ్ముతాడు. ఈ గిరిజనులకు మనిషికి ఒకవైపు మనిషి, ఒకవైపు ఒక శక్తి, అతీంద్రమైన శక్తి ఉంటుంది. ఈ అతీంద్రమైన శక్తికి, మనిషికి మధ్యలో ఒక మనిషి, ఇంకొక మనిషి వస్తాడు గిరిజన తెగల్లో. ఆయన్నేమని పిలుస్తారు అంటే షామన్ అని పిలుస్తారు. తెగ మాంత్రికుడు అని పిలుస్తాము. సో, గిరిజన తెగల్లో మనుషులకు, అభౌతిక శక్తులకు మధ్య ఉండే మధ్యవర్తినేమని పిలుస్తారు? షామన్. హూ ఈస్ షామన్ అని అడుగుతారు. సింపుల్. హూ ఈస్ షామన్ అంటే గిరిజన తెగల్లో అభౌతిక శక్తులు నమ్మే తెగల్లో మాంత్రికుడిగా మనుషులకి, అభౌతిక శక్తులకి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించేవాడే షామన్. అదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక మతం యొక్క ఫంక్షన్స్ ఏమిటి అనేది ఇంపార్టెంట్. మీకు సోషియాలజీలో ప్రధానంగా చదివేదేమిటి? ది ఫంక్షన్స్ ఆఫ్ రిలిజియన్. ఇప్పుడెక్కువ ఇంపార్టెన్సు ఇప్పటికి సోషియాలజిస్టులుంటారు గదా! సొసైటీలో. వీళ్ళందరూ ఏం చేస్తుంటారో తెలుసా? ది ఎఫెక్ట్స్ ఆఫ్ రిలిజియన్ ఆన్ సొసైటీ చదువుతారు. ఓకేనా? ది మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఇన్ సోషియాలజీ టుడే ఈస్ ది ఫంక్షన్స్ ఆఫ్ రిలిజియన్. అదెలా పుట్టింది? ఆ భావాలేమిటి? ఈ భావాలేమిటి? అనేవి ఉన్నాయి. అవన్నీ ప్రాచీన కాలంలో చాలా మంది అధ్యయనం చేశారు. కానీ నేటి సామాజిక శాస్త్రవేత్తలు చేస్తున్న పని ఏంటి అంటే ఫంక్షన్స్ చదువుతున్నారు వాళ్ళు. ఒకసారి ఫంక్షన్స్ ఈ రిలిజియన్ చేసే ఫంక్షన్స్ ఏమిటి సొసైటీ మీద అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇట్ ప్రొటెక్ట్స్ ద సోషల్ ఆర్డర్. సామాజిక క్రమాన్ని కొనసాగిస్తుందండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ రిలిజియన్. ఏంటి సార్ సామాజిక క్రమం కొనసాగటము అంటే, చూడండి ఫ్రెండ్స్ పాపము, పుణ్యం అనే భావనలు మనకెట్లొస్తాయి? రిలిజియన్ ఉంటేనే వస్తది. అరే పాపంరా ఉంటాం. ఇలాంటి పాప పుణ్యాల భావన కేవలం మతం ద్వారానే వస్తుంది. సో దట్ సమాజంలో కక్షలు, కార్పణ్యాలు ప్రబలకుండా రిలిజియన్ చూస్తుంది. అంటే ఒక సోషల్ ఆర్డర్‌ని మెయింటైన్ చేయడానికి ఈ రిలిజియన్ అనేది దోహదపడుతుంది అని చెప్తున్నాడు. సో దట్ సంస్కృతి యొక్క పరస్పర సహకారానికి మతస్థుల మధ్య డిఫరెంట్ మతస్థులుంటారు కదా! వాళ్ళ మధ్య సౌభ్రాతృత్వానికి, బ్రదర్‌హుడ్‌ని ప్రోత్సహించడానికి దిస్ రిలిజియన్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్. Then another important function of religion is that it controls emotions అండి. భావోద్వేగాలను సమన్వయపరుస్తుంది. సపోజ్ చూడండి మనిషికి ఈజీగా అనేక కష్ట నష్టాలొస్తుంటాయి. మామూలు కష్టాలు రావు. హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి మేజర్‌గా. అనేక రకాల ఇబ్బందులొస్తుంటాయి. ప్రకృతి శక్తులు, తుఫాన్లు వగైరాలు చాలా వస్తాయి. వీటన్నిటిని తట్టుకొని నిలబడటం, సంభాళించుకోవటం అంత తేలికైన పని కాదు. వీటిని కంట్రోల్ చేసుకోవటానికి
దేవుడు ఏదో చేశాడులే. అంతా దైవ నిర్ణయం మనదేముంది అని సంభాళించుకోవటానికి, పట్టుకొని నిలబడటానికి, భావోద్వేగాలను నియంత్రించుకోవటానికి ఈ మతము, రిలిజియన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అందుకనే ప్రముఖ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త కార్ల్ జంగ్, యూ ప్లీజ్ రిమెంబర్ థిస్. ప్రముఖ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త కార్ల్ జంగ్ అతని అంచనాల ప్రకారము మతం మనిషి మనోవికాసానికి అవసరమైన ప్రతీకాత్మక వ్యవస్థ. మనిషి మనోవికాసానికి అవసరమైనటువంటి ఒక సింబాలిక్ సిస్టమ్‌గా మతాన్ని ఎవరు పేర్కొన్నారు అంటే కార్ల్ జంగ్. కంట్రోల్స్ ఎమోషన్స్ ఎఫిషియంట్‌లీ. అంతా దేవుడు చేశాడు. అంతా దైవ సంకల్పం అనే భావన ద్వారా మనిషి బాధ నుంచి, దుఃఖం నుంచి విముక్తుడవుతాడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దెన్ సాంస్కృతిక విలువల్ని రక్షిస్తుందండి మతం. మనకు తెలుసు. డైలీ ఎంతో మోడర్నైజేషన్ జరుగుతుంది. ఆధునికీకరణ జరుగుతుంది. ఎడ్యుకేషన్‌లో మార్పులొస్తున్నాయి. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధిస్తున్నాం. వీటన్నిటి ప్రభావం మూలంగా ఏమవుతుంది? అనేక మార్పులొస్తున్నాయి సమాజంలో. అయితే పాత సాంస్కృతిక విలువలు గూడా ఉంటాయి. పాత విలువలుంటాయి. ఓల్డ్ వాల్యూస్ ఉంటాయి. ఆచారాలుంటాయి. వాటన్నిటిని కాపాడటానికి ఈ మతము అనేది దోహదం చేస్తుంది. సో, కల్చరల్ వాల్యూస్ సర్టెన్ ఓల్డ్ కల్చరల్ వాల్యూస్‌ని కాపాడటానికి మతం అనేది చాలా ఉపయోగకరమని అనేక మంది వాళ్ళు చెప్తున్నారు. దెన్ కారణాలను వివరిస్తుందండి. వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్. చూడండి. అటు వ్యక్తిగత జీవితంలోనూ, ఇటు సామూహిక జీవితంలో, మన పర్సనల్ లైఫ్స్‌లోనూ అండ్ సోషల్ లైఫ్స్‌లోనూ అనేక ఆటుపోట్లుంటాయి కామన్. అనేక అనుమానాలు, సందేహాలు తలెత్తుతుంటాయి. వీటన్నిటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవటం, వాటి కారణాలు వివరించడం కోసం మతం ఉపయోగపడింది. ఆదిమ సమాజాల్లో ఎస్పెషల్లీ. ఓకేనా? సో, ఇంకా భయాన్ని తొలగిస్తుంది. భయాన్ని తొలగిస్తుందిది. అంతా దైవ సృష్టి. మీకు విపత్కర పరిస్థితొచ్చింది. అంతా దైవ సృష్టి. దైవ సంకల్పం అని భావించడంతోటి భయం పోతుంది. ఒక భయంకరమైన డిసీజొచ్చిందనుకుందాం. ఒక ప్రాబ్లమ్ వచ్చింది. హెల్త్ ఇష్యూ. మీరు ఆ ఇష్యూని తలుచుకొని కృంగిపోతా ఉన్నారనుకోండి, ఆందోళన ఎక్కువైపోద్ది. ఎటు పోతారో అర్థం కాదు. యాంగ్జైటీ వస్తుంది. పానిక్ అటాక్స్ వస్తాయి. ఆధునిక సమాజంలో కరోనా వల్ల వచ్చిందేంటి? పానిక్ అటాక్స్ వచ్చాయి. యాంగ్జైటీ వచ్చింది. డిప్రెషన్స్ వచ్చాయి. ఇలాంటివన్నిటిని సంభాళించుకోవటం కోసం, భయాన్ని తొలగించుకోవటం, అంతా దైవ సృష్టి, దైవ సంకల్పం అని భావించడం వల్ల భయం అనేది తొలగిపోతుందండి. రిలీఫ్ వస్తుంది. కొంతమంది రిలీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సర్టెన్ హెల్త్ కండిషన్స్ నుంచి. సమగ్రతను కాపాడుతుంది ఇది. ఓకేనా? సహకారము, సమగ్రత అంతా ఒకటే అని చెప్పేసి. ఓకేనా? మనుషుల మధ్య తామంతా ఒకటే అనే భావం కలుగజేయటం కూడా మత విధుల్లో ఒకటి. అంతే కాకుండా లైఫ్ స్టైల్ ఒకే విధంగా ఉందండి. అందరూ చర్చ్‌కో, మసీదుకో లేకపోతే టెంపుల్‌కో ఎళ్తున్నారనుకుందాం. ఇప్పుడేమవుతుంది? లైఫ్ స్టైల్ ఒకే రకంగా ఉన్నప్పుడు పరస్పర ద్వేషం. మనమంతా వి ఆర్ ఆల్ ఈక్వల్ అనే ఫీలింగ్ వస్తుంది. ఈర్ష్య, అసూయలు తక్కువ స్థాయిలో ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ డిఫరెన్సెస్ కూడా వస్తాయనుకోండి. ఐకమత్యం ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈస్ ది వెరీ పాజిటివ్ యాంగిల్ ఆఫ్ ఆహ్, ఆహ్, సైడ్ ఆఫ్ రిలిజియన్. చూడండి, డుర్క్హైమ్, ఇమానుయల్ డుర్క్హైమ్ గురించి తెలుసుకోకుండా మీరు రిలిజియన్ కంప్లీట్ చేసుకోకూడదు. యూ ప్లీజ్ గూగుల్ ఇమానుయల్ డుర్క్హైమ్. ఇమానుయల్ డుర్క్హైమ్ గురించి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోండి. 5 నిమిషాలు పడుతుంది అంతే. నేర్చుకోవాల్సిన పద్ధతి ఇది. ఎట్లా నేర్చుకోవాలి? పర్సనల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇంతగా పరిశోధించి వాళ్ళ లైఫ్స్‌నే త్యాగం చేసిన వాళ్ళు వీళ్ళందరూ. ఇమానుయల్ డుర్క్హైమ్ గురించి చదువుకోవాలి. కొంచెం తెలుసుకోండి. జస్ట్ గూగుల్ మనం అనవసరంగా ఎన్నెన్నో చూస్తూ ఉంటాం. దెన్ సో, సహకార భావన అనే ఫంక్షన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎవరు? ఇమానుయల్ డుర్క్హైమ్. So then, in this book, what they are discussed is that here is relating to the origin of religion. మతం యొక్క పుట్టుకకు సంబంధించి కొన్ని థియరీస్ ఉన్నాయండి. అసలెలా పుట్టింది మతం? మనిషి ఎప్పుడూ ప్రాథమిక మానవుడు, ఆది మానవుడు ముందుగా దేన్ని నమ్మాడు? దేన్ని దైవంగా భావించాడు? ఏ శక్తిని అతను నమ్మాడు అని చెప్పడానికి ఈ థియరీస్ దోహదం చేస్తాయన్నమాట. ఓకేనా? వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ముందుగా చూడండి, మతం అన్ని సమాజాల్లోనూ ఉందండి. మీరెక్కడికెళ్ళండి, ప్రాచీన కాలం నుంచి ఆది మానవుడి దగ్గర నుంచి నేటి ఆధునిక సమాజాల వరకి ప్రతి దగ్గర మీకు మతం ఉంది. మతం లేని సమాజాలను సృష్టించడానికి అనేక ప్రయత్నాలు కూడా జరిగాయి. మీరు చరిత్ర చదువుతుంటే వరల్డ్ హిస్టరీలో జరుగుతుంటది.
రిలీజియన్‌లెస్ స్టేట్స్‌ని క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేవి మీకు సఫలం కాలేదు. సో, మతం అనేది విశ్వవ్యాప్తంగా ఉంది. భిన్న సమాజాలకు భిన్నంగా ఉంది. వేరు వేరు రూపాలున్నాయి, పద్ధతులున్నాయి. అయితే మనిషి ముందుగా దేనిని దైవంగా భావించాడు? దేనిని ఒక శక్తి మీద, ఒక మానవాతీత శక్తి మీద నమ్మకం ఉంచటమే మతము. దానికి ఆచారాలు పాటిస్తాడు. దట్ ఈస్ రిలిజియన్ అనుకున్నాం కదా! ఆ శక్తి ఏమిటి అనేది దాని మీద పరిశోధనలు జరిగాయి. ఇవే థియరీస్ రూపంలో బయటకొచ్చాయన్నమాట. ఏం జెప్తాయి మత ఆవిర్భావ సిద్ధాంతాలు అంటే, అసలేమిటి? ఆ శక్తి ఏమిటి? మానవుడు నమ్ముతున్నటువంటి శక్తి ఎలా ఉండేది? ప్రాథమిక మానవుడికి ఎలా ఉండేది అంటే, ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సింది సర్వాత్మవాదము. ఇంగ్లీష్ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యానిమిజం. వాట్ ఈస్ దట్? యానిమిజం. సర్వాత్మవాదము అంటే ఏమిటి అంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి సర్వాత్మవాదాన్ని ప్రతిపాదించిన ది గ్రేట్ సోషియాలజిస్ట్ ఈబీ టైలర్. సర్వాత్మవాదము, యానిమిజం అనగానే మీకు గుర్తు రావాల్సిన వ్యక్తి ఈబీ టైలర్ ఫ్రెండ్స్. ఏమంటున్నాడు అంటే ఫస్ట్‌లో ఒక శక్తి మీద మనిషి నమ్మకం ఉంచుకున్నాడని అనుకుంటున్నాం కదా! ఆ శక్తి ఏదో కాదు. మనిషి ఆత్మ. మనిషి ఆత్మ ఉంటుంది. దాన్ని ఎనీమా లేదా సౌల్ అని పిలుస్తాము. ఈ మనిషి ఆత్మ మీదనే మనిషి ఆత్మ అనే శక్తి మీదనే ప్రాచీన మానవుడు నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అటీ సర్వాత్మవాదము. తన ఆత్మనే అతడు దేవుడుగా భావించాడు. సో, ఆత్మను నమ్మేవారని ఆ నమ్మకంలోంచే మతం ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నాడు. ఓకేనా? సో, ఆత్మ అనేదేమిటి? ఒక అశరీర భావన. అభౌతికమైనది. ఫిజికల్‌గా కనపడదు. సో, మన టైలర్ పరిణామవాది, ఎవల్యూషనిస్ట్. ఆయన ఈ మానవాతీత శక్తులు అనే అంశం మీద విస్తృతంగా పరిశోధనలు మొదలుపెట్టాడు. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఫ్రెండ్స్. ఈబీ టైలర్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ నోన్ ఫర్ హిస్ రిసర్చ్ ఆన్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మానవాతీత శక్తుల మీద విస్తృతమైన పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఈబీ టైలర్. ఈయన సుదీర్ఘంగా పరిశోధనలు చేసి ఏం చెప్పాడు అంటే, అయ్యా స్టార్టింగ్‌లో చారిత్రక పూర్వ దశలో అంటే ఇప్పుడు స్టార్టింగ్ మనం పేలియోలిథిక్ పీరియడ్ అని చదువుకుంటాం కదా! హిస్టరీలో. ఆ చారిత్రక పూర్వ దశలో మానవ జాతి ఒక మానవాతీత శక్తిని విశ్వసించేది. మానవాతీత శక్తిని వాళ్ళు కూడా విశ్వసించారు. దానిని ఆత్మ అని పిలిచేవారని సూత్రీకరించాడు టైలర్. ఆయన విస్తృతంగా పరిశోధన చేసి కనుక్కుంది అదే. ఒక మానవాతీత శక్తిని అప్పట్లోనే నమ్మేవాళ్ళు దాన్ని ఆత్మ అని పిలిచేవారు అని జెప్పారు. ఓకేనా? ఈ ఆత్మ అంటే ఏం లేదు నాయన వాళ్ళ కలలొస్తాయి. స్వప్నము, డ్రీమ్స్ ఒస్తాయి కదా! పడుకున్నప్పుడు మనం. ఆ స్వప్నాలే ఈ ఆత్మ అనే దానికి పునాది అని టైలర్ పేర్కొన్నాడు. మనిషి సాధారణంగా నిద్రపోతున్నప్పుడు ఏమొస్తాయి? స్వప్నాలొస్తాయి. డ్రీమ్స్ ఒస్తాయి. ఆ డ్రీమ్స్‌నే తమ ఆత్మలుగా వాళ్ళు ట్రైబల్స్ అప్పట్లో చారిత్రక పూర్వ దశలో ట్రైబల్స్ విశ్లేషించుకునేవారు. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పాపం తమ తాతలు, తండ్రులను కలిసినట్లు, వారితో మాట్లాడినట్లు, కొండలు, కోనలు కొత్త ప్రదేశాలు తిరిగినట్లు, వింతలు, విశేషాలు చూసినట్లు కలలొస్తాయంట వాళ్ళకి. వాటినే ఆత్మలు అనుకోని వాటిని ఆరాధించడం మొదలుపెట్టేవారు. ప్రాచీన సమాజంలో లేదా చారిత్రక పూర్వదశలో మతం లేదు అనే భావన తప్పు అని నిరూపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈబీ టైలర్. త్రూ యానిమిజం ద్వారా ఓకేనా? సర్వాత్మవాదం ద్వారా. ఈ ఈ టైలర్ ఏమంటాడు అంటే ఆత్మలు 2 రకాలని జెప్తాడు. వీళ్ళు నమ్మే ఆత్మలు 2 రకాలంటాడు. ఒకటి బాడీ సౌల్ అండి. బాడీ సౌల్. రెండోది ఫ్రీ సౌల్. బాడీ సౌల్ అంటే ఏమిటి? మనం పగటిపూట మెలకువలో ఉంటాం. సో, ఫ్రెండ్స్ ఇట్ హాస్ గివెన్ ఎ సిగ్నల్ థట్ టైమ్ విల్ ఇది క్లోజ్ అవుతుందని సిగ్నల్ వచ్చిందండి. ఐ విల్ సెండ్ లింక్ అగైన్ వన్స్ అగైన్. యూ ప్లీజ్ సెండ్ వన్స్ అగైన్. కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అదేదో చూడండి. సరే ఎంతవరకైతే అంతవరకు. కట్ అయితే మీకు ఇమ్మీడియేట్‌గా షేర్ చేస్తాను. లేకపోతే ఇంతటితో ఆపి రేపు స్టార్ట్ చేస్తాను. ఎంతవరకైతే అంతవరకే. ఎప్పుడు కట్ అవుద్దో తెలీదు. సరే ఒకవేళ కట్ అవుతే మీరు అంతటితో ఆగిపోయింది. క్లాస్ అయిపోయిందని ట్రీట్ చేయండి. రేపు చెప్తాను. కంటిన్యూ చేస్తాను. సరే. ఈబీ టైలర్ ప్రకారము ఆత్మలు 2 రకాలు. ఒకటి బాడీ సౌల్ అండి. రెండోది ఫ్రీ సౌల్. బాడీ సౌల్ అంటే ఏమిటి అంటే పగటిపూట మెలకువలో ఉంటాం. పని చేసుకుంటూ ఉంటాం. మనిషి స్పృహలో ఉన్నప్పుడు మనిషి కార్యకలాపాలను నియంత్రించే ఇది బాడీ సోల్ అండి. మనం పని చేసుకుంటున్నప్పుడు మనల్ని కంట్రోల్ చేసేది. స్పృహలో ఉన్నప్పుడు మన కార్యకలాపాలను నియంత్రించేది బాడీ సోల్. అట్లా కాకుండా నిద్రలోను, స్పృహ లేని స్థితిలోను మనిషి అనుభవించే స్థితి ఏముందో తెలుసారా? అది ఫ్రీ సోల్. ఈ ఫ్రీ సోల్‌ని
మన ఆదిమవాసులు నమ్మేవారు అని టైలర్ చెప్పాడనమాట. మొత్తం మీద టైలర్ చెప్పేది ఏమిటి అంటే, టైలర్ కాలం నాటికి గిరిజనులకు విగ్రహాలు, ఆలయాలు లేవు కాబట్టి మతం లేదని భావించేవారు. టైలర్‌కు ముందు వాళ్ళందరూ ఏమని నీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. గిరిజనుల్లో లేదా ప్రాచీన మానవుల్లో మతం లేదు అని భావించేవారు. కానీ అది పటాపంచలు చేసి వారు ఆత్మని దైవంగా భావించారు అని చెప్పినటువంటి వ్యక్తి టైలర్ అని చెప్తున్నాం. ఈ భావనలన్నిటిని ఆయన ఏ పుస్తకంలో ప్రకటించాడు అంటే 'ప్రిమిటివ్ కల్చర్' అనే బుక్‌ని 1871లో ప్రకటించడం జరిగింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు ఎన్ని స్టార్ మార్కులు పెట్టుకుంటే అన్ని పెట్టుకోండి. ఈయన ఏం చెప్పాడు? ఈ పుస్తకంలో వివిధ తెగలు ఆత్మను ఎలా విశ్వసించాయో, పవిత్రమైనవిగా ఎలా చూసారో వివరించాడు. సో, సర్వాత్మవాదం అనేది ఆదిమ సమాజాల్లో, ఇప్పటి సమాజాల్లో కాదు. మతానికి సంబంధించినంత వరకు ఆది రూపము. ఎర్లియర్ ఫార్మ్ ఆఫ్ రిలిజియన్ ఈజ్ సర్వాత్మవాదం, యానిమిజం అని చెప్పి టైలర్ చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇది అండి. అది దానికి సంబంధించింది. దెన్ అగైన్ ఐ యామ్ గోయింగ్ టు జీవాత్మవాదము. యానిమిజం అయిపోయింది. ఇప్పుడేమిటి? యానిమాటిజం. యానిమాటిజం. జీవాత్మవాదం. టైలర్ చెప్పినట్టు ప్రతి మనిషికి కల్లో కనిపించే ఫ్రీ సోల్‌ని దైవంగా వాళ్ళు భావించారు ఆదిమవాసులు. అయితే ఆర్ఆర్ మ్యాట్ వచ్చాడు. ఆర్ఆర్ మ్యాట్ ఆర్ఆర్ మ్యారెట్ వచ్చాడు. మ్యారెట్ మెలనేషియాలో ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. వీళ్ళెక్కడ రిసర్చ్ చేశారనేది ఇంపార్టెంట్. వీళ్ళు ఇన్ని కన్క్లూజన్స్‌కొచ్చారంటే వీళ్ళెక్కడ రిసర్చ్ చేశారు? రిసర్చ్ చేసి ఈ కన్క్లూజన్స్‌కొచ్చి బుక్సే రాసారా ఏకంగా అనేది కూడా ఇంపార్టెంటే కదా! ఎక్కడ రిసర్చ్ చేశారనేది కూడా ఇంపార్టెంట్. ఆర్ఆర్ మ్యారెట్ మెలనేషియా జాతికి చెందిన ఆదిమవాసులను పరిశీలించి ఒక కాన్సెప్ట్‌ని డెవలప్ చేయడం జరిగింది. దాన్ని మెనాయిజం అని చెప్తాం. మెలనేషియాలో డెవలప్ చేశాడు కాబట్టి మెనాయిజం అయిపోయింది. మెనాయిజం. దీనికి ఇంకో పేరేమిటి? యానిమాటిజం. యానిమాటిజం జీవాత్మవాదం. ఫ్రీ సౌల్స్ కాదు. ఒక జీవాత్మ ఉంటుంది. ఒక జీవాత్మ అనేదాన్ని అండర్‌లైన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక జీవాత్మ ఉంటుంది. ఆ జీవాత్మే ఈ సమస్త ప్రపంచాన్ని నడిపిస్తుందని ఆదిమవాసులు నమ్ముతారు. ఓకేనా? సో, ఆదిమవాసులు ఫ్రీ సౌల్స్‌ని కాదు, ఒక జీవాత్మను నమ్మారు. ఓకేనా? ఆ జీవాత్మవాదమే, ఒకే జీవాత్మవాదమే యానిమాటిజం ఫ్రెండ్స్. ఈయన మెలనేషియా జాతికి చెందిన ఆదిమవాసులను పరిశీలించి ఈ భావనను అభివృద్ధి చేయటం జరిగింది. దీన్ని మెనాయిజం అని కూడా అంటాము. ఓకేనా? సో, మొత్తం మీద గుర్తుపెట్టుకోండి మ్యారెట్ గురించి. మెలనేషియన్ జాతీయులు నమ్మేవారని మ్యారెట్ వివరించడం జరిగింది. దెన్ చూడండి మెలనేషియా జాతీయులు తమ భాషలో శక్తి ప్రభావాన్ని, ఈ జీవాత్మ ఒకే ఒక జీవాత్మ అనుకున్నాం కదా! ఆ జీవాత్మను తమ భాషలో ఏమని పిలిచేవారంటే మన అని పిలిచేవారు. ఓకేనా? అందుకని ఇది మనాయిజం అయింది. ఓకేనా? దీన్ని కూడా మనాయిజం అనడానికి కారణం అదొకటి. మన అనేది. వారి ప్రకారం మనుషుల్లోను, జంతువుల్లోను, జీవుల్లోను, స్థలాల్లోను చేసే పనులు, మాటలు, కర్మల్లో ఈ జీవాత్మ ఉంటుందని నమ్మారు. ఓకేనా? ఈ జీవాత్మ లేదా మాన అనే మనిషిని నడిపిస్తుందని నమ్మాడు. ఒక పండితుడు పద్యం చదివినా, పూజారి మంచి ఔచత్యం చేసినా, సైనికుడు యుద్ధం చేసినా అది మానవ వల్లే, జీవాత్మ వల్లే సాధ్యమని చెప్పారు. ఓకేనా? ఉరిమిన, మెరుపులు మెరిసిన, పూలు పూసిన, పక్షి అరిచినా అది మాన ప్రేరణే, జీవాత్మ ప్రేరణే అని చెప్పారు. మానకు రూపం లేదని చెప్పాడాయన. అది పరకాయ ప్రవేశం చేస్తుందని చెప్పాడు. అన్ని రూపాల్లోను, అన్ని కళల్లోను నెలకొని ఉంటుందని జెప్పి, ఈ ఆర్ఆర్ మ్యారెట్ చెప్పడం జరిగింది. సో, హ్మ్. ఇక్కడ ఆపుతున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను చెప్తాను. నేచురలిజం ఉంటుంది. అండ్ టోటమిజం ఉంటుంది. ఈ 2 భావాల గురించి చెప్పేసి, కొంచెం మనం ఈ ఫంక్షనల్ థియరీస్ ఆఫ్ రిలిజియన్ గురించి కూడా నేర్చుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ఫంక్షనల్ థియరీస్ ఆఫ్ రిలిజియన్‌లో ప్రధానంగా మనకు మలినోవ్స్కీ చేసిన పరిశోధనలు, అదేవిధంగా రాట్‌క్లిఫ్ బ్రౌన్ చేసినటువంటి పరిశోధనలు ప్రధానంగా కనిపిస్తాయన్నమాట. సో, ఇక్కడ నేను ఆపుతున్నాను. నౌ ఐ యామ్ స్టాపింగ్. ఇప్పుడు మీరేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. అంతే. ఓకేనా? ఎనిబడీ వాంట్స్ టు సే ఎనీథింగ్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనికి సంబంధించి? జనరల్ డౌట్స్ జనరల్‌గా మిమ్మల్ని వేధించే ప్రశ్నలు కూడా అడగొచ్చు. హ్మ్. ఎనిబడీ? మళ్ళీ సార్ జనరల్ మళ్ళీ అంటే ఆ! సార్ చెప్పండి. రామకృష్ణ సార్. జనరల్ ఆ! అంటే సబ్జెక్ట్ గురించి కాకుండా
ఆ! ఓకే. అంటే గ్రాండ్ టెస్ట్ లాగా ఏమన్నా పెడతారా సార్? అంటే ఒక 10 పెద్ద గ్రాండ్ టెస్ట్ అని పెడతారా మొత్తం? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటది అలాగా? గ్రాండ్ టెస్ట్‌లు 10 పెట్టాలంటే నేనింకా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. నేను 3 టెస్ట్‌లు ఇస్తాను మీకు అంతే. కనీసం ఒక 3 టెస్ట్‌లు ఇస్తానండి. 21, 22, గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ 23నా చేసినట్టు. 21, 22, సార్ 23నా 3 టెస్ట్‌లు ఇస్తాను గ్రాండ్ టెస్ట్‌లు మీకు. ఆ గ్రాండ్ టెస్ట్‌లో మీరు ఓకే. మిమ్మల్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్. అంటే ఫిబ్రవరి 21, Make use 22కి of సార్? these classes and PDFs. What I am providing is very much relevant to your examination. మీరు కంపేర్ చేసుకోండి. మీరు ఏ బుక్ అయినా వెతుక్కోండి. కన్సెప్చువల్ క్లారిటీ రాదు. మీరు బట్టి పట్టినట్టుగా ఉంటుంది. మీ బ్రెయిన్‌కి స్ట్రెస్ వస్తుంది. ప్రిపరేషన్ ఏకంగా పక్కన పెట్టి పక్కకెళ్ళిపోవాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. కన్సెప్చువల్ క్లారిటీ ఈస్ వెరీ అవును సార్. ఇంపార్టెంట్ దాన్ ఎగ్జామినేషన్ యాంగిల్. అప్పుడే మీరు మీ ప్రిపరేషన్‌ని ఎంజాయ్ చేయగలుగుతారు. అదర్‌వైజ్ రిజల్ట్ అనేది కాస్త డిఫికల్ట్ గానే ఉంటుంది. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నేను మళ్ళీ ఇది ఏదో వేగ్‌గా చెప్పట్లేదు. ఐ హావ్ టు నో సంథింగ్ అన్నప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. నాకొచ్చింది అట్లా రిజల్ట్. చాలా సార్లు వచ్చింది. ఒక్కసారి కాదు. ఐ గాట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఎడ్సెట్ ర్యాంక్. అంటే ఒకటి కాదు 2 సార్లు వచ్చింది నాకు. అదేదో ఒకసారి వచ్చింది అనుకుంటే కాదు. 2 టైమ్స్ వచ్చింది. యూనివర్సిటీ ర్యాంక్స్ కూడా వచ్చాయి నాకు. ఎందుకు అంటే లెర్నింగ్ అనేది ఒక జాయ్‌ఫుల్ థింగ్ అన్నట్టుగా డెవలప్ చేసుకోవాలి. బట్టి పట్టకూడదు ఎప్పుడు కూడా. అర్థం కాకపోయినా గాని అబ్బాయి ఏదో చదివేసానులే పక్కకెళ్ళిపోకూడదు. దట్ ఈస్ మై ఫిలాసఫీ. దెన్ ఇంకా ఎవరైనా? సార్ మెయిన్స్‌కి సార్ ఎంత ఈ టైం ఇస్తారు? సిద్ధాంతాలు అడుగుతారా సార్? ఏవండి? సార్ సిద్ధాంతాలు అడుగుతారా సార్ ఎగ్జామ్‌లో బాగా? ఖచ్చితంగా అడుగుతారు. సిద్ధాంతాలు, నిర్వచనాలు సార్. ఆ! ఏవండి? ఇప్పుడు మనం ఆ! డెప్త్‌కెళ్ళట్లా. మీరు ఒక రేంజ్‌లో వెళ్ళాలి అంటే అది నెక్స్ట్ లెవెల్ ఆ! ఉంటుంది. సార్. మీకు 100 పేజీలు ఉంది రిలిజియన్ మీదే. వి ఆర్ ఫినిషింగ్ ఇన్ 15 పేజెస్. 100 పేజెస్ కాదు 200 పేజెస్ కూడా ఉంది. సోషియాలజీ అండ్ రిలిజియన్ అనే దాని మీద మీరు ఎంత డెప్త్‌కెళ్ళాలంటే అంత డెప్త్‌కెళ్ళొచ్చు. మనం అదంతా ఎళ్ళట్లా. ఇప్పుడు ఫంక్షనల్ థియరీస్ ఆఫ్ రిలిజియన్ అని చెప్పేసి మనం ఇద్దరి గురించే మాట్లాడుకుంటాం. జస్ట్ 2 పర్సన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకు? ఇంకా మనకది చాలు. ఇంకెక్కువ అవసరం లేదు. అందుకని. సో, ఎంత డెప్త్‌కెళ్ళాలో అంతే డెప్త్‌కి తీసుకెళ్తున్నాను. థిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నేనేదో మొత్తం మీకు అన్నెసెసరీ థింగ్స్ ఏమి డంప్ చేయట్లా. ఎంతవరకు రిలవెంటో అంతవరకే చెప్తున్నా. సార్ చెప్పండి. సార్ మెయిన్స్ సార్ ఎగ్జామ్ ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి? ఎక్స్‌పెక్టేషన్స్ అంటే మనం చేయలేమండి. బట్ సమ్మర్ అదే మే ఆర్ జూన్, మే ఎండింగ్ ఆర్ జూన్ ఆర్ జూలై అట్లా నేను అనుకుంటున్నాను. మీరు ప్రిలిమ్స్ సార్ మీద కరెంట్ అఫైర్స్ మీరెవరైనా ప్రిలిమ్స్ మీద ఐయామ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ప్రిలిమ్స్ అనుకుంటే యూ స్టార్ట్ ఫర్ మెయిన్స్. నో ఇష్యూ. ముందు వాళ్ళకి ప్రిలిమ్స్ అవ్వాలి కదా. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ ముందు చేసిన ప్రిలిమ్స్ తర్వాత ఇప్పుడు అవ్వాలి కదా సార్. మెయిన్స్ గురించి అప్పుడు ఎందుకు బ్రదర్ ఆలోచించడం? ఆ, మీరు మీరు 100% ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ లో అవ్వకుండానే మెయిన్స్ కాన్ఫిడెంట్ ఎందుకండి? ఉన్నప్పుడు మెయిన్స్ సపరేట్ గా చదువుకోవచ్చు కదా. ఉమ్. అడుగుతున్నారులేండి. ఆయన జనరల్ ఎక్స్‌పెక్టేషన్ ఎట్లుంటుండొచ్చు అని అడుగుతున్నారు. అంటే అందుకని సార్ అడగొచ్చు, సార్ అడగడానికి కదండి హండ్రెడ్ ప్రిలిమ్స్ ఉంటాయి అనేది కదా. ఏంటంటే 1:15 అనేటప్పటికి బాగా టఫ్‌గా ఉంచాలి. 1:15 అయితే. చూద్దామండి. ఏదైనా అఫీషియల్‌గా వచ్చేంత వరకు మనం ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ చేయలేము. థింగ్స్ విల్ గో ఆన్ సార్ లైక్ కరెంట్ అఫైర్స్ ప్రతి